ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకు ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకు 22,000 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఎవరైతే సింపుల్గా మీరు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతారు. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయడం బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కరెక్ట్గా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ క్రిస్మస్ ఫెస్టివల్ అయితే రాబోతా ఉంది కాబట్టి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అనమాట. ఎవరైతే ఇంటికానే ఉండి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ జేఈ టెక్నీషియన్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇటువంటి నోటిఫికేషన్స్కి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. 399కి విత్ 1 year వ్యాలిడ్ అయితే ఉంటుంది. 24th అండ్ 25th మనకు ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ నడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ మనకు నుండి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ అయితే మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట ఇది. దీనిలో వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా మనకు ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే ప్రింట్ అనమాట. ఇది షార్ట్ కటింగ్. మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషనే. ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ మనకు జనవరి 20, 2026 మనకు నెక్స్ట్ మంత్ 21వ తేదీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 20, 2026 20 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫిబ్రవరి మనకు నెక్స్ట్ నెల 21వ తేదీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మీకు సపరేట్గా ఒక వీడియో తీస్తాను. అప్లికేషన్ ఇది ఏ విధంగా చేసుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. వాటికంటే ముందు మనకు 7th CPC కింద మనకు లెవెల్ 1 పోస్ట్కి వచ్చేసి మనకు ఇనిషియల్ పే మనకు 18,000 అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మనకు 45,000 అబో మనకు సాలరీ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ జనవరి 1, 2026కి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 33 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక SC ST వరకు 5 years వస్తుంది కాబట్టి 38, OBC క్యాండిడేట్ వరకు 3 years వస్తుంది కాబట్టి 36 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే మనకు టెంటేటివ్ వేకెన్సీ వచ్చేసి మీకు అన్ని ఆర్ఆర్బీ జోన్స్కి వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 22,000 అయితే మనకు మెన్షన్ చేశారు. మీకు ఒక 1 week బ్యాక్ అనుకుంటా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి వేకెన్సీస్కి అప్రూవల్ అయితే వచ్చింది అని. మీకు అదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి ఎండింగ్ కల్లా కానీ మనకు నోటిఫికేషన్ అది వస్తుంది. మీరు వెయిట్ చేయండి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అని మీకు అదే వీడియోలో మీకు క్లారిటీగా మెన్షన్ చేశాను. కాబట్టి మనం అనుకున్న విధంగానే మనకు జనవరి ఎండింగ్ కల్లా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంటే మనకు జనవరి 21 అంటే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అనమాట. మనకు 24th మనకు రేపటి నుంచి ఆఫర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేదంటే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ, లేదంటే ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళు 250 రూపీస్ మాత్రం మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ 250 కూడా మీకు ఎవరైతే సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో రాయడానికి వాళ్ళకు మాత్రమే మీకు రీఫండ్ అయితే పడుతుంది. అటెండ్ అయిన వాళ్ళకు. ఒకవేళ మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు రీఫండ్ అయితే పడదు అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 500 కూడా మీకు వాటిలో మీకు 400 రూపాయలు మీకు రీఫండ్ అయితే పడుతుంది. ఈ రీఫండ్ ఎప్పుడంటే ఎవరైతే సిబిటీ ఎగ్జామ్ అటెండ్ అవుతారో అప్పుడు అనమాట. ఒకవేళ మీరు సిబిటీ ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు ఫీజు అయితే రీఫండ్ అయితే పడదు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. మీరు ప్రాపర్గా అప్లై చేస్తే ఏదైనా మీరు ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా, పేమెంట్ చేయకపోయినా కానీ మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చూసుకొని క్లియర్ కట్గా అప్లై చేసుకోండి. అండ్ మీరు కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ మనకు ముందుగా వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్. ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక ఓవరాల్ మనకు 9 నిమిషాలు అయితే మనకు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. ఎగ్జామినేషన్ టైమింగ్
జనరల్ సైన్స్ నుంచి 25 క్వెషన్‌లు, మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 20 క్వెషన్‌లు అయితే వస్తాయి. టోటల్ క్వెషన్‌లు వచ్చేసి మనకు 100 క్వెషన్స్. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 అయితే ఉందన్నమాట. 3 తప్పులకైతే మనకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది. బట్ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం అక్కడ తెలుగు అయితే ఆప్షన్ అయితే పెట్టాలి. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం అక్కడ ఆప్షన్ తెలుగు పెట్టకపోతే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ రెండులో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగు పెట్టారనుకోండి, తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో అయితే ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్‌కి అయితే కోర్స్ అయితే పెట్టడం జరిగింది. క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్ అన్నమాట. మీకు అక్కడ కోర్సెస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ వచ్చేసి మీకు డిసెంబర్ 24th అండ్ 25th అయితే మీకు ఆఫర్ అయితే రన్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మనకు క్వెషన్స్ టైప్ అండ్ సిలబస్ చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్ నుంచి మనకు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయని మీరు ఇక్కడ క్లియర్‌గా గట్టుకొని నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు 35 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని బరువుని మనం ఎత్తుకొని మేల్ వాళ్ళు 100 మీటర్స్ రన్నింగ్‌ని 2 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 1000 మీటర్స్ డిస్టెన్స్‌ని 4 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మేల్ వాళ్ళు. అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 20 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మనం ఎత్తుకొని 100 మీటర్స్ డిస్టెన్స్‌ని 2 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా 1000 మీటర్స్‌ని 5 నిమిషాల 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అనేది మనకు చాలా అంటే కొద్దిగా టఫ్ అయితే ఉంటుందన్నమాట. మరి అంత ఈజీగా అయితే ఉండదు మెడికల్ టెస్ట్ అనేది. అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు రైల్వేల గ్రూప్ డి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటి మనకు మంచి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తేనే మనకు మంచి జాబ్ అయితే వస్తుందన్నమాట. మనకు అక్కడ ఉన్నటువంటి ఏవైతే పోస్టులోన. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం తొందర పడకుండా కొద్దిగా 1-2 రోజులు మీరు డిలే అయినా కూడా అప్లై చేసుకోండి. ప్రాపర్‌గా అన్నీ కూడా తెలుసుకొని ఏ జాబ్ ముందు ఇస్తే ఏది బెటర్ అనేది. అయితే మనకు ప్రెజెంట్ వచ్చేసి మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా! వాటిలో వచ్చేసి మనకు అప్లోడ్ చేసినటువంటి వేకెన్సీ అనమాట. ఏమేమి పోస్టులకు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ వచ్చేసి మనకు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్‌కి వచ్చేసి 600 పోస్టులు, బ్రిడ్జ్‌కి వచ్చేసి మనకు 600, ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4కి వచ్చేసి మనకు 11,000 అండ్ అసిస్టెంట్ పీవీ 300, అసిస్టెంట్ టీఆర్‌డి 800, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్‌కి వచ్చేసి 200, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్‌కి వచ్చేసి 500, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 500, అసిస్టెంట్ సిఎన్‌డబ్ల్యూ 1000 అండ్ పాయింట్స్‌మ్యాన్ బి 5,000. అదేవిధంగా మనకు అసిస్టెంట్ ఎస్ఎన్‌టి 1,500. ఓవరాల్ మనకు ఈ నోటిఫికేషన్‌లో 22,000 వేకెన్సీకి మనకు అప్రూవల్ వచ్చింది. అండ్ ఆఫీషియల్‌గా మనకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. మనకు జనవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను. కింద ఏమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పాను. జనవరి 21 నుంచి మనకు ఫిబ్రవరి 20 తేదీ వరకు టైం అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ మనకు 22,000 మనకు పోస్టులు భర్తీ చేస్తున్నాం కానీ ఇంకా మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మనకు అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ.